ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమవుతోంది నాకు? నా కళ్ళెందుకు సరిగ్గా కనపడడం లేదు? అంతా మసక మసకగా కనబడుతోంది. ట్యూమర్ కాబట్టి రాను రాను చూపు మందగించవచ్చు, లేదా పర్మనెంట్ గా బ్లైండ్ అయిపోవచ్చు. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా నా కంటి చూపు పోతుందా? వకీల్ సాబ్, పునమి, ఆగు. పునమి, పునమి, అయ్యయ్యో, చూడు గ్లాస్ ఎలా పగిలిపోయిందో. చూసుకోవాలి కదా పున్నమి. సారీ అత్తయ్య, చూసుకోలేదు. సరేలే, అత్తయ్య గారు నీళ్ళు అడిగారు, నేను ఇస్తాను. నువ్వు ఈ లోపలే శుభ్రం చెయ్యి. అలాగే. దేవుడా, నా చూపు పోయేలోపు కనీసం నా మనవరాన్ని చూసే అదృష్టమైనా కలిగించు స్వామి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఆగండి. ఆ అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఆగండి. అమ్మా, అమ్మా, పున్నమి, 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 లేమ్మా, ఏమైంది? అయ్యయ్యో, పునమి, పునమి, పున్నమి, 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 ఏమైందమ్మా? పునమి, ఏమైంది పునమి? అయ్యయ్యో, అసలు ఎందుకు ఆ గాజు పెంకుల మీద చేయి పెట్టావు? పృథ్వీ, పున్నమి చేయి పెట్టకపోతే ఆ గాజు పెంకులు నా కాళ్ళకి గుచ్చుకునేవరా. ఉండు పునమి, ఇక్కడే ఉండు. పునమి, జాగ్రత్త. ఉండు, ఒక్క నిమిషం ఉండు. పునమి, ఆగు. అమ్మా పున్నమి, నువ్వెందుకమ్మా నా కాళ్ళ కింద చేయి పెట్టావు? చూడు, నీ చేతికి గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఎంత రక్తం పోతోందో. అదే గాజు పెంకు మీ కాళ్ళలో దిగి మీరు బాధపడుతుంటే ఆ బాధని చూడ్డం కంటే ఈ బాధ పెద్దదేం కాదండి. అయినా మీకు అపాయం జరగకుండా కాపాడుకోగలిగాను. ఆ ఆనందంతో పోలిస్తే ఈ బాధ ఎంత? నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మలా ఆలోచించావు. నువ్వు ఏ జన్మలోనూ మా అమ్మవై ఉంటావు. నా మీద ప్రేమ చావక మనవరాలి రూపంలో మా ఇంటికొచ్చావు.
అదేంటి నానమ్మా నీ కిందన్న గాజు పెంకులు కనిపించడం లేదా? అసలు ఈ ప్రపంచమే ఒక్కోసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, ఒక్కొక్కసారి మసక మసకగా కనిపిస్తోంది. నాకు కళ్ళు కనపడకుండా పోతాయేమోనని భయంగా ఉందిరా. డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను గుడ్డిదన్న అయిపోయేలా ఉన్నాను పృథ్వీ. నానమ్మా నువ్వు చెప్పేది నిజమా? నీకు మసక మసకగా కనిపిస్తుందా? అవునరా పృథ్వీ, కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నానమ్మా మీరేమీ బాధపడకండి, వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కుంటాను. లేదు వకీల్ సాబ్, డాక్టర్ గారు ముందే చెప్పారు. బ్రెయిన్లో ఉన్న క్లాట్ వల్ల మొదటిగా చూపు మందగిస్తుంది, ఆ తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి. అలా అలా ఒక్కొక్క భాగం చచ్చిపడిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని కోట్లైనా నానమ్మ గారిని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఫారెన్కి వెళ్తాను. పిచ్చి పృథ్వీ, డబ్బుతో ఏదైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని ఆయుష్ని మాత్రం కొనలేవురా. నాకు కంటి చూపు పోతున్నందుకు బాధగా లేదురా, కానీ నేను గుడ్డిదాన్ని అయ్యేలోపు నా మనవరాల్ని చూస్తానో లేదో అని భయంగా ఉందిరా. అమ్మమ్మ గారు, మీ వల్ల అయితే ఒక్కసారి నా మనవరాలు చూపించండి, నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి, మీకేమీ కాదు. మీరు కోరుకున్నట్టుగానే మీ మనవరాలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునొచ్చి మీకు చూపించే బాధ్యత మాది. ఆ ఆశతోనే ఇంకా బ్రతికున్నానమ్మా. లేదంటే ఆ రోజు డాక్టర్ గారు చెప్పినప్పుడే నేను ప్రాణాలు వదులుండేదాన్ని. నానమ్మా, అమ్మమ్మ గారు, అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. నీకేమీ కాదు. అమ్మా, నానమ్మని గదిలోకి తీసుకెళ్ళు. పదండి అత్తయ్య. పద నానమ్మ. పదండి అమ్మమ్మ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.